హలో అండి, వెల్కమ్ టు అనితాస్ ఫ్యాషన్. ఈరోజు వీడియోలో 3 to 4 ఇయర్స్ బేబీ గర్ల్కి సైడ్ ప్లీట్స్ ఫ్రాక్ ఏ విధంగా కటింగ్ స్టిచ్చింగ్ చేసుకోవాలో చూసేయండి. ఇక్కడ మెయిన్ ఫ్యాబ్రిక్ వచ్చేసి డబల్ ఫోల్డ్ మీద 19.5 ఇంచెస్కి మార్కింగ్ క్లాత్ అయితే తీసుకుంటున్నాను. అదేవిధంగా మెయిన్ ఫ్యాబ్రిక్ విడ్త్ వచ్చేసి 35 ఇంచెస్కి తీసుకుంటున్నాను. లైనింగ్ ఫ్యాబ్రిక్ లెంత్ వచ్చేసి 16 ఇంచెస్కి తీసుకుంటున్నాను. అదే లైనింగ్ ఫ్యాబ్రిక్ విడ్త్ వచ్చేసి సేమ్ 35 ఇంచెస్ మెయిన్ ఫ్యాబ్రిక్ అంతానే తీసుకుంటున్నాను. ఇప్పుడు టాప్ పార్ట్ ఏ విధంగా కటింగ్ చేసుకోవాలో చూడండి. ఇక్కడైతే విడ్త్ వచ్చేసి 16 ఇంచెస్ తీసుకుంటున్నాను. ఫుల్ షోల్డర్ వచ్చేసి 4.5 ఇంచెస్, చంక డౌన్ వచ్చేసి ఆర్మ్ రౌండ్ వచ్చేసి 4.5 ఇంచెస్కి మార్కింగ్ వేసుకోవాలి. ఇక్కడ నెక్ విడ్త్ వచ్చేసి నెక్ లెంత్ వచ్చేసి 3.5 ఇంచెస్, నెక్ విడ్త్ వచ్చేసి 2 ఇంచెస్కి మార్కింగ్ వేసుకొని కటింగ్ చేసుకోవాలి. ఇప్పుడు ఫ్రంట్ బాటమ్ పార్ట్ వచ్చేసి మెయిన్ ఫ్యాబ్రిక్ పైన లైనింగ్ క్లాత్ని పెట్టుకొని వీడియోలో చూపిస్తున్న విధంగా నీట్గా స్టిచ్ వేసుకోవాలి. ఫస్ట్ ఈ రెండు ఫ్యాబ్రిక్ని జాయిన్ చేసుకొని ఫ్రిల్స్ పెట్టుకోవడం వల్ల మనకి నీట్ ఫినిషింగ్ అనేది ఉంటుంది. ఇప్పుడు సేమ్ ఇదే విధంగా మరొక క్లాత్ని మెయిన్ ఫ్యాబ్రిక్ని లైనింగ్ ఫ్యాబ్రిక్ని జాయిన్ చేసుకోవాలి. ఇలా జాయిన్ చేసుకున్న తర్వాత కింది వైపు 1/2 ఇంచ్ మార్జిన్ లేదా 1 ఇంచ్ మార్జిన్ ఉండేలా క్లాత్ని ఫోల్డ్ చేసుకొని స్టిచ్ వేసుకోవాలి. ఖర్చు అనేది పోగులు అనేవి బయటికి రాకుండా. ఇప్పుడు సేమ్ ఇటువైపు కూడా అదే విధంగా ఎంత మార్కింగ్తో స్టిచ్చింగ్ చేసుకున్నామో సేమ్ అదే మార్జిన్తో స్టిచ్చింగ్ వేసుకోవాలి. ఇలా 2 సైడ్స్ స్టిచ్చింగ్ వేసుకున్న తర్వాత టాప్ పార్ట్ ఏ విధంగా జాయిన్ చేసుకోవాలో చూసేయండి. ఇలా లైనింగ్ క్లాత్ పైన మెయిన్ ఫ్యాబ్రిక్ రాంగ్ సైడ్ పెట్టుకొని వీడియోలో చూపిస్తున్న విధంగా స్టిచ్ వేసుకోవాలి. మనం నెక్ షేప్ని స్టిచ్ వేసుకోవాలి. ఇప్పుడు మనకి సైడ్ హ్యాండ్స్ వేయట్లేదు కాబట్టి ఖర్చు కనిపించకుండా ఇలా స్టిచ్చింగ్ చేసుకోండి. ఇప్పుడు ఎగస్ట్రా ఉన్న క్లాత్ని కట్ చేసుకోవాలి. ఇటువైపు అటువైపు కట్ చేసుకొని చిన్నగా టక్స్ ఇచ్చుకుంటే మనకి క్లాత్ అనేది ఉల్టా తీసినప్పుడు ఈజీగా ఫోల్డ్ అవుతుంది. ఇలా స్టిచ్చింగ్ వేసుకోవడం వల్ల మనకి ఖర్చు అనేది బయటికి కనిపించకుండా నీట్ ఫినిషింగ్ ఉంటుంది. ఇప్పుడు వీడియోలో చూపిస్తున్న విధంగా స్టిచ్ వేసుకుంటూ వెళ్ళాలి. నెక్కి అదేవిధంగా షోల్డర్ ఫోల్డ్ అవ్వకుండా ఇలా చంక వైపు కూడా నీట్గా క్లాత్ని సర్దుకుంటూ స్టిచ్ వేసుకోవాలి. సేమ్ ఇటువైపు కూడా అదేవిధంగా లైనింగ్ క్లాత్ అనేది మీదికి రాకుండా మెయిన్ ఫ్యాబ్రిక్ని లైనింగ్ని సమానంగా పెట్టుకొని స్టిచ్ వేసుకోవాలి. ఇప్పుడు లైనింగ్ని మెయిన్ ఫ్యాబ్రిక్ని జాయిన్ చేసుకోవాలి నీట్గా ముడతలు రాకుండా. ఇప్పుడు ఎగస్ట్రా ఉన్న క్లాత్ని కట్ చేసుకొని ఇప్పుడు ఇంకో పార్ట్ని సేమ్ ఇదే ఇంతకుముందు లాగానే స్టిచ్చింగ్ చేసుకొని రైట్ సైడ్కి మలుపుకొని స్టిచ్ వేసుకోవాలి. ఇప్పుడు చంక వైపు కూడా సేమ్ అదే విధంగా 1/2 ఇంచ్ మార్జిన్తో స్టిచ్ వేసుకొని ఎగస్ట్రా ఉన్న క్లాత్ని కట్ చేసుకోవాలి.
ఇప్పుడు ఇలా స్టిచ్ వేసుకున్న దగ్గర చిన్న చిన్నగా టక్స్ ఇచ్చుకుంటే మనం రైట్ సైడ్కి క్లాత్ని తీసినప్పుడు క్లాత్ అనేది ఈజీగా ఫోల్డ్ అవుతుంది. మనకి స్టిచ్చింగ్ చేసుకునేటప్పుడు కూడా క్లాత్ ఫోల్డ్ అవ్వకుండా నీట్గా ఉంటుంది. ఇప్పుడు చంక వైపు కూడా సేమ్ అదే విధంగా చంక రౌండ్ కూడా స్టిచ్ వేసుకోవాలి. ఇలా క్లాత్ ఫోల్డ్ అవ్వకుండా నీట్గా లైనింగ్ క్లాత్ని మెయిన్ ఫ్యాబ్రిక్ని నీట్గా సమానంగా పట్టుకొని నీట్గా స్టిచ్ వేసుకోవాలి. ఇప్పుడు లైనింగ్ ఫ్యాబ్రిక్ని మెయిన్ ఫ్యాబ్రిక్ని జాయిన్ చేసుకొని ఎగస్ట్రా ఉన్న క్లాత్ని కట్ చేసుకోవాలి. ఇప్పుడు ఉక్సు పట్టి కాజా పట్టిని ఎలా స్టిచ్చింగ్ చేసుకోవాలో చూడండి. మనకు హుక్స్ పట్టి కాజా పట్టి అనేది సపరేట్గా వేయకుండా ఈ మెథడ్లో స్టిచ్చింగ్ చేసుకుంటే స్టిచ్చింగ్ అనేది తొందరగా కంప్లీట్ అవుతుంది. ఇలా 4 ఇంచెస్ మార్జిన్తో ఉన్న ఒక క్లాత్ని తీసుకొని ఇటువైపు అటువైపు ఫోల్డింగ్ చేసుకొని ఇలా బ్యాక్ పార్ట్ మిడిల్లో మార్కింగ్ వేసుకొని ఆ మార్కింగ్ మీదంగా ఒక స్టిచ్ వేసుకోవాలి. సూది లోపలికే పెట్టి బయటికి రావాలి. ఇలా కట్ చేసుకొని ఎగస్ట్రా ఉన్న క్లాత్ని కట్ చేసుకొని ఒక అనగే కుట్టు వేసుకోవాలి. ఇలా అనగే కుట్టు వేసుకున్న తర్వాత ఆ క్లాత్ని లోపల వైపుకు వచ్చేలా ఫోల్డ్ చేసుకొని ఖర్చు బయటకు కనిపించకుండా ఫోల్డ్ చేసుకొని నీట్గా స్టిచ్ వేసుకోవాలి. ఇలా స్టిచ్ చేసుకోవడం వల్ల మనకి అవుతుంది. ఇలా స్టిచ్ వేసుకోవడం వల్ల మనకి తొందరగా ఫ్రాక్ స్టిచ్చింగ్ అనేది కంప్లీట్ అవుతుంది. ఇప్పుడు షోల్డర్ ఖర్చు మనకి బయటికి కనిపించకుండా ఈ మెథడ్లో స్టిచ్చింగ్ చేయండి, పర్ఫెక్ట్గా వస్తుంది. ఇలా రైట్ సైడ్ మీదంగా ఫస్ట్ చిన్నగా ఒక స్టిచ్ వేసుకోవాలి. 2 షోల్డర్స్ ఒక దగ్గర పట్టుకొని ఇప్పుడు ఇలా ఫోల్డ్ చేసుకొని వీడియోలో చూపిస్తున్న విధంగా 1/2 ఇంచ్ మార్జిన్తో షోల్డర్ జాయింట్ స్టిచ్ వేసుకోవాలి. ఇలా రెండు వైపులా షోల్డర్ జాయింట్ స్టిచ్ వేసుకోవాలి. రెండు వైపులా ఇలా జాయింట్ చేసుకోవడం వల్ల మనకి షోల్డర్ దగ్గర ఖర్చు అనేది బయటికి కనిపించదు. ఇక్కడ మిడిల్లో ఒక మార్కింగ్ వేసుకొని 2.5 ఇంచెస్ ఇటువైపు అటువైపు మార్కింగ్ వేసుకొని ఆ మార్కింగ్ వదిలేసి మనం ఫ్రిల్స్ వచ్చేలా పెట్టుకోవాలి సైడ్స్కి. ఇలా వీడియోలో చూపిస్తున్న విధంగా ఫ్రిల్స్ అనేవి అన్ని సమానంగా వచ్చేలా చూసుకుంటూ క్లాత్ని నీట్గా సర్దుకుంటూ పెట్టుకోవాలి. ఇప్పుడు ఎండ్కి వచ్చేసరికి మనం మార్జిన్కి ఎంత వదిలేసామో అంత క్లాత్ ఉండేలా విడిచిపెట్టి ఫ్రిల్స్ అనేవి నీట్గా పెట్టుకోవాలి. సేమ్ ఇటువైపు కూడా అదే విధంగా 2.5 ఇంచెస్ మార్జిన్ వదిలేసి ఆ మార్కింగ్ ఇతల వైపు నుంచి ఈ ఫ్రిల్స్ అనేవి రెండు ఆపోజిట్గా ఫ్రిల్స్ వచ్చేలా పెట్టుకోవాలి.
సేమ్ ఇటువైపు కూడా ఎడ్జ్కి వచ్చేసరికి మనం సైడ్ జాయింట్స్ కొరకు ఎంతైతే మార్కింగ్ వదిలేసామో అంత క్లాత్ ఉండేలా ఫ్రిల్స్ పెట్టుకోవాలి. చూసారు కదా ఫ్రిల్స్ ఎంత నీట్గా వచ్చాయో సైడ్స్కి. సేమ్ ఇటువైపు కూడా మిడిల్లోకి ఒక మార్కింగ్ వేసుకొని ఇటువైపు అటువైపు 2.5 ఇంచెస్ అంటే టోటల్గా 5 ఇంచెస్ వచ్చేటట్టు మార్కింగ్ వేసుకోవాలి. ఇలా మిడిల్లోకి టక్స్ ఇచ్చుకోవడం వల్ల మనకి స్టిచ్చింగ్ చేసుకునేటప్పుడు ఈజీగా ఉంటుంది. ఇప్పుడు మిడిల్లో నుంచి స్టిచ్చింగ్ స్టార్ట్ చేసి 2.5 ఇంచెస్ ఎక్కడ నుంచి వస్తుందో అక్కడ నుంచి ఫ్రిల్స్ పెట్టుకోవడం అనేది స్టార్ట్ చేయాలి. ఈ ఫ్రిల్స్ అనేవి 2 సైడ్స్ మనకి ఆపోజిట్ ఫ్రిల్స్లా ఉండాలి. ఇక్కడ ఎడ్జ్కి వచ్చేసరికి ఎంత మార్జిన్ అయితే సైడ్ జాయింట్స్కి వదిలేసామో అంత మార్జిన్ ఉండేలా క్లాత్ని విడిచిపెట్టి ఫ్రిల్స్ అనేవి నీట్గా పెట్టుకోవాలి. ఇలా వీడియోలో చూపిస్తున్నట్టు ఫ్రిల్ అనేది ఆపోజిట్గా ఉండేటట్టు పెట్టుకోవాలి. అవతల సైడ్స్ ఫ్రిల్స్కి ఆపోజిట్లో ఉండేలా పెట్టుకోవాలి. ఇలా 2 సైడ్స్ ఫ్రిల్స్ పెట్టుకున్న తర్వాత 2 సైడ్స్ డబుల్ స్టిచ్ వేసుకోవాలి. మనం ఎంతైతే మార్జిన్ వదిలేసామో అదే మార్జిన్తో 2 సైడ్స్ డబుల్ స్టిచ్ వేసుకోవాలి. ఫ్రిల్స్ దగ్గర టాప్ పార్ట్ బాటమ్ పార్ట్ జాయింట్ దగ్గర డబుల్ స్టిచ్ వేసుకోవాలి. సేమ్ ఇటువైపు కూడా 1/2 ఇంచ్ మార్జిన్తో డబల్ స్టిచ్ వేసుకోవాలి. ఇలా డబల్ స్టిచ్ వేసుకునేటప్పుడు ఫ్రిల్స్ అనేవి ఇలా సర్దుకుంటూ స్టిచ్ వేసుకుంటే మనకి ఫ్రిల్స్ అనేవి స్టిచ్చింగ్లోకి రాకుండా ఉంటుంది. ఇప్పుడు ఫ్రాక్కి నాడలను ఏ విధంగా స్టిచ్చింగ్ చేసుకోవాలో చూడండి. ఇక్కడ 3 ఇంచెస్ వెడల్పు, 20 ఇంచెస్ పొడవు ఉండేలా అంటే 10 ఇంచెస్ పొడవు ఇలా వీడియోలో చూపిస్తున్న విధంగా రాంగ్ సైడ్ స్టిచ్ వేసుకోవాలి. ఇక్కడ ఎడ్జ్కి వచ్చేసరికి వీడియోలో చూపిస్తున్న విధంగా క్రాస్గా స్టిచ్ వేసుకోవాలి. అప్పుడే మనకి రెడీమేడ్ లుక్ అనేది వస్తుంది. ఇప్పుడు సేమ్ ఇటువైపు కూడా అదే విధంగా మరొక డోరీని ఇలా ఎడ్జ్కి వచ్చేసరికి క్రాస్గా స్టిచ్ వేసుకొని ఎగస్ట్రా ఉన్న క్లాత్ని కట్ చేసుకోవాలి. ఇక్కడ మూల దగ్గర చిన్నగా టక్స్ ఇచ్చుకోవడం వల్ల మనకి ఈ డోరీ అనేది ఈజీగా బయటకు వస్తుంది. రైట్ సైడ్ అనేది ఈజీగా బయటకు వస్తుంది. ఇలా డోరీ మూలల దగ్గర నీట్గా క్లాత్ బయటకు వచ్చేలా సర్దుకొని మన సైడ్ జాయింట్స్ చేయకముందే ఇలా డోరీని పెట్టుకొని ఒక స్టిచ్ వేసుకుంటే ఇటువైపు కూడా సేమ్ అదే విధంగా ఇప్పుడు సైడ్ జాయింట్స్కి మనం ఎంతైతే మార్జిన్ వదిలేసామో సేమ్ అదే మార్జిన్తో స్టిచ్ వేసుకోవాలి. ఈ డోరీ అనేది లోపల వైపు ఉండేలా పెట్టుకొని క్లాత్ని నీట్గా సర్దుకుంటూ స్టిచ్ వేసుకోవాలి. సేమ్ ఇటువైపు కూడా టూ సైడ్స్
సేమ్ అదే విధంగా స్టిచ్ వేసుకొని ఒక రఫ్ స్టిచ్ వేసుకోవాలి. చూస్తారు కదా ఫ్రాక్ ఎంత నీట్గా వచ్చిందో. ఈ మెథడ్లో సైడ్ ప్లీట్స్ ఫ్రాక్ని కటింగ్ చేసి స్టిచ్చింగ్ చేయండి, పర్ఫెక్ట్గా వస్తుంది. ఇప్పుడు ఈ ఫ్రాక్కి రెడీమేడ్ లుక్ రావడానికి నేనైతే వైట్ కలర్ లేస్ అయితే యాడ్ చేస్తున్నాను. ఇక్కడ వచ్చేసి ఓన్లీ నెక్కి బాటమ్ పార్ట్కి మాత్రమే లేస్ అనేది యాడ్ చేస్తున్నాను. మనకి ఫ్రాక్స్కి రెడీమేడ్ లుక్ రావాలంటే ఖచ్చితంగా లేస్ అనేది యాడ్ చేస్తేనే రెడీమేడ్ లుక్ అనేది వస్తుంది. ఇలా వీడియోలో చూపిస్తున్న విధంగా ఇలా లేస్ని ఫోల్డ్ చేసుకొని బయటికి కనిపించకుండా స్టిచ్ వేసుకోవాలి. ఇప్పుడు బాటమ్ పార్ట్కి కూడా సేమ్ అదే విధంగా లేస్ని యాడ్ చేసుకోవాలి. ఇప్పుడు ఎడ్జ్కి వచ్చేసరికి లేస్ని హాఫ్ ఇంచ్ ఎక్స్ట్రా ఉండేలా కట్ చేసుకొని ఫోల్డ్ చేసుకొని స్టిచ్ చేసుకోవాలి. ఇక్కడ చూడండి ఎంత నీట్గా వచ్చిందో. ఖచ్చితంగా మనకి రెడీమేడ్ లుక్ అనేది వస్తుంది. వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి.